ఎంత ఉంటుంది గౌతమ్ గారు ఇప్పుడు మీ ఏజ్? 37 అండి. 37లో ఇంత ధర్మం వైపు రావడానికి, బిజినెస్ వైపు ఉంటూనే ధర్మాన్ని ఇంటర్లింక్ చేయడానికి గల కారణాలు? అంటే ఇదే జీవిత పరమార్థం అని చెప్పి తెలుసుకున్నాను. అంటే ఇది కాకపోతే ఇంకా మళ్ళీ ఇంకో జీవితం లేదు. అందుకని ఏంటంటే నేను ఈ ఒక్కరోజే బతుకుంటానేమో, ఈ ఒక్క రోజులోనే నాకు ఛాన్స్ ఉంది, నిన్న తిరిగి రాదు, రేపు ఎలా ఉంటుందో నాకు తెలీదు. అందుకని ఏంటంటే ఏం చేసినా ఈరోజే చేయాలి, దానం చేసినా ఈరోజే చేయాలి, రేపు చేస్తానని నేను అనుకోనండి. ఒక్కొక్కడు ఏమంటాడంటే ఎక్స్ట్రీమ్ ఎందుకండి, ఎక్స్ట్రీమ్ కాదండి, అది ఉన్నదే. ఎందుకంటే ఇప్పుడు నాది కాదు ఇదేమి, ఆడిచ్చాడు, ఇస్తున్నాను, నేను ఇవ్వట్లా, అన్నీ కృష్ణార్పణమే. అందుకని ఏంటంటే సనాతన ధర్మంలో ఇంకో మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, వైరాగ్యం అనేది ఎప్పుడూ ఉండాలండి. అంటే మనం తత్వం తెలుసుకోవాలి, కాలం ఉండాల్సి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే విరక్తి కాదండి. చాలామంది అబ్బాయి వైరాగ్యం ఇప్పుడేంటంటే మీరు ఇంకా వయసు బోలంత ఉందండి, అది విరక్తి వేరు, వైరాగ్యం వేరు. అందుకని ఏంటంటే మనకి ఆ వైరాగ్యం అనేది నేర్పించేది కేవలం సనాతన ధర్మంలో ఉండే వేదాలు మాత్రమే. నువ్వు వేదంలా మాత్రమే చెప్పు. ఆ ధర్మాలని, ఈ ధర్మాలని, సగం కథలని, ఈ కథలని, ఒకడు విష్ణు పురాణం మీద డైలాగులు వేస్తాడు, ఇంకొకటి ఏదో పురాణం మీద డైలాగులు వేస్తాడు. ఇప్పుడు ఈ పురాణాలన్నీ వేస్తాడు. ఇప్పుడు శివుణ్ణేమో ఇది అంటాడు, మళ్ళీ రేపొద్దునంటే మన రక్తం ఉడికిపోతూ ఉంటుంది. ఈ గోలంతా, ఈ పెంటంతా ఎందుకురా బాబు, నువ్వు పురాణాల జోలికి వెళ్ళకు. ఫస్ట్ ధర్మంలో బేసిక్గా వేదం చెప్పింది నిన్ను ఎలా బతకమంటున్నాడో ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకుని అలా బతకరా బాబు, సరిపోద్ది. నువ్వు ఇంతకు మించి తప్ప నువ్వు ఎక్కువ చేసుకోకు. దీంట్లో ఈ ధర్మంలో మెయిన్ నేర్పించేది వైరాగ్యం అంటే ఏంటంటే నీకు ఎక్కడ ఆపాలో తెలియదు, నీకు ఏది కావాలో అది మాత్రమే తీసుకో. నీ కోరిక బేసిక్గా ఇంకా అంతేనండి. నీ కోరికని హితం కోసమే ఉపయోగించుకుంటాం, నీ కోసం కాదు. ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామ్ పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే చావు, ప్రశాంతమైన చావు కోరుకోవాలని ప్రతి ఒక్కడికి ఉండాలండి. అందుకని ఏంటంటే నాకు కష్టాలు వచ్చేస్తున్నాయి, నాకు ఇది వచ్చేస్తున్నాయి, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి, ఇవన్నీ వేసుకోవాలి, ఇవన్నీ వద్దు. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే నీకు తెలుసు కదండి. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? మనకు పిల్లలు ఉన్నప్పుడే మీకు తెలుసు, పిల్లోడు పుడితే ఆడికో కులం ఉంటుంది, ఆడికో మతం ఉంటుంది, రేపు పొద్దున ఆడు ఏం చదువుతాడో మీకు తెలియదు, ఆడు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఏ మ్యారేజ్ చేసుకుంటాడో తెలియదు, అసలు మీ మాట వింటాడో లేదో తెలియదు, ఇవన్నీ జరుగుతాయో లేవో తెలియదు. పెద్ద అయిన తర్వాత ఆడి మధ్యలో ఆడికి పూర్తాయుష్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు, ఏమీ తెలియకుండా మీరు అన్నారు. అంటే ఇవన్నీ అనుభవిస్తాడని మీకు తెలుసు కదా నిజం. ఆడు చనిపోతాడని తెలిసి ఒక మనిషికి మనం భర్త ఇచ్చాం, అవునా? అవును. మరి ఇవన్నీ పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇవన్నీ తెలిసే కదా నువ్వు తెచ్చుకున్నావు, తెలిసే కదా మరి అందరికి అన్నారు. మరి అన్నీ తెలిసి అన్నప్పుడు నీకు ఇంకేంటి బాధ? ధర్మం, సనాతన ధర్మం నేర్పించేది అది, వేదం నేర్పించేది అది. బతుకు ఎలాగో నీకు చావు అంతే, రెండూ సత్యం. ఈ మధ్యలో ఉండే మిథ్యని నువ్వు ఓవర్కమ్ చేసుకొని నీ ఆత్మ జ్ఞానాన్ని, ఈ మహా చైతన్యాన్ని నువ్వు గ్రహించుకునే విధానాన్ని నువ్వు తెలుసుకునే గొప్ప ధర్మమే సనాతన ధర్మం. అందుకని ఏంటంటే నీ ధర్మం అదే నేర్పిస్తుంది. ఆ కోర్ ధర్మాన్ని పట్టుకో, మిగతా పురాణాలు ఇవన్నీ పట్టుకోకు. ఇంకా అవన్నీ పట్టుకోవడం మానేసి సాధన ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నువ్వు హరే కృష్ణ అనుకో, హరే రామ అనుకో, ఓం నమ శివాయ అని అనుకుంటా సాధనతోనే మొదలు పెట్టాలి. కొన్ని రోజులు అయిపోయిన సాధన చేయాలనిపించదండి. బేసిక్స్లో ఒక 20% నేర్చుకున్నాం, మిగతా 80% అర్థం అవడం ప్రారంభమైతే ఫస్టే నేర్చుకుంటాడు అన్నీ. ఫస్టే శివుడు ఎందుకు అలా చేశాడు, కృష్ణుడు అలా చేశాడు, రాముడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటాడు. కానీ ఫస్ట్ కోర్ని పట్టుకుంటే ఇవి ఎందుకు చేశాడు అనేది అర్థం. ముందే ఇది ఇలా చేశాడు అనే దగ్గరకు వస్తే మాత్రం అంతే కదండి, కష్టాలే. నాకేం కావాలో నేను అదే ఎరుకుంటానండి. నాకు ఒక కాన్సెప్ట్లో ఇందాక నేను చెప్పాను కదా, మా హాస్పిటల్ పిల్లల ఎగ్జాంపుల్, నాకేం కావాలో నేను అదే ఏరుకుంటాను. అందుకని నేను బాగుపడాలనుకుంటున్నాను, రాముడిలో ఏముందో నేను ఏరుకుంటా, నేను బాగుపడాలనుకుంటున్నాను, కృష్ణుడిలో ఏముందో నేను ఏరుకుంటా, మిగతా అన్నీ నాకు అనవసరం. అబ్బా, నేను బాగుపడేది, నేను ఎందుకు పుడుతున్నాను నాకు తెలియాలి, ఈరోజు నేను ఎందుకు చచ్చిపోతాను నాకు తెలియాలి, నాకు సంబంధం లేని జీవితం నాకు ఎందుకు వస్తుంది, నేను నా ప్రమేయం లేకుండా నాకు ఎందుకు మంచి జరుగుతుంది, నా ప్రమేయం లేకుండా నాకు చెడు ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ నాకు ఎందుకు జరుగుతున్నాయి, నాకు తెలుసుకోవాలన్న కాంక్ష ఉంది. ఆ కాంక్ష సాధన నాకు దీంట్లో దొరుకుతుంది, నేను అందుకు అది నమ్ముకున్నాను. రైట్. గౌతమ్ గారు, ఫైనల్గా మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి. అంటే ఏమీ నాకు ఆశయం అని ఇదేం లేదు. ఇదివరకు ఏంటంటే చాలా ఎక్కువ ఉండేవి,
ఇప్పుడు ఏంటంటే ఎవడేం చేసినా నువ్వు ఎన్ని తిప్పలు పడినా ఏం పడినా అంత పెద్ద కృష్ణుడికే తప్పలేదు, కుదరలేదు. తప్పలేదు కాదండి, కుదరలేదు, కరెక్టే, కుదరలేదు, ఆయనకే పని అవ్వలేదు. అవును, వెళ్ళేవరే బాబు అని నాలుగు మంచి మాటలు చెప్తే నీ మాట ఎవడ వింటాడని వెళ్ళిపోమన్నా. అవును, సరే సరే అని ఇంక దొరక ఒకడు దొరికాడు 5ఊర్లో. ఆడనే పాపం కూర్చోబెట్టుకుని భగవద్గీత చెప్పాడు. ఆ భగవద్గీత అన్నా మనం భక్తిగా నేర్చుకుందాం, మన జీవితాన్ని మలుచుకుంటానికి చూసుకోవాలి. నేను దీన్ని కామెడీ చేయట్లేదండి. చాలామంది ఏంటంటే వేరే తప్పు రకంగా అనుకుంటారు. ఏంటంటే నాకు దేవుడు ఒక ఫ్రెండ్, నాకు దేవుడు కామెడీ, దేవుడు నాకు అందం, దేవుడు నాకు అన్నీ, ఇంకా నాకు సుఖం దుఃఖం అన్నీ నాకు భగవంతుడే. అందుకని ఏంటంటే నాకు హాస్యం దేవుడితోనే, దీంతోనూ దేవుడితోనే, నేను తిట్టుకుంటాం దేవుడితో అదే చేస్తాను. ఒక్కొక్కసారి ఏదైనా కోరుకుందాం అని వెళ్తే జాలేస్తుంది మొహం చూసి. సర్లే ఈ పని నేను చేసుకుంటానులే, నువ్వేం చెయ్యక్కర్లేదు, నీకే బోళ్ళని నొప్పులు బాధలు పడుతున్నావు, ఇంతమంది ఎదవలకి అన్నావు కాబట్టి ఏం చేస్తావు, నీ కర్మ ఎవడికో రాకూడదు అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు నేనే ఎంత బాధలు పడుతున్నానంటే నీకెంత కర్మో, మరి నీ కర్మ నువ్వు అనిపించాలిగా. మరి ఎంతమందిని పుట్టించో వాళ్ళ బాధలన్నీ నెత్తి మీద వేసుకొని మరి తగలేడు, ఏం చేస్తావు? మరి ఎంతమందిని ఎవడు పుట్టించమన్నాడు నిన్ను? మరి ఇవన్నీ పుట్టించినప్పుడు ఆడు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటాడు. ఆడు ఎలాగో నీ మాట అండు, నీకు బాగా తీరింది నీకు అని అనుకొని వెళ్ళిపోతా. ఒక్కొక్కసారి ఏంటంటే వచ్చి ఎంత మంచి చేసావు, నేను ఏదో మాటకి ఏదో ఇలా అన్నానని చెప్పి నాకు ఎంత మంచి చేసి పెడతావా, ఓన్లీ ఏదో ఒకటి చేసావు కానీ నాకు అహంకారాన్ని దగ్గర రాకుండా చూసుకో అమ్మా అని చెప్పి అంటాను. ఇంకొకసారి నవ్వుతూ మాట్లాడతాను, ఇంకొకసారి ఏడుస్తూ మాట్లాడతాను. అందుకని ఏంటంటే నాకు ప్రేమించాలి ఫస్ట్, అంతే అండి, కృష్ణుడు అర్థం చేసుకో అంతే. నేను మహిధర్ గారిని, మా అబ్బాయిని, ఆ కెమెరామ్యాన్ని, మా దగ్గర ఉన్న మనిషిని అందరినీ కూడా ఒకలాగా ప్రేమించాలి భగవంతుడిని. అందుకని ఏంటంటే మహిధర్ గారు అనే ఆయన రేపొద్దున మీరు ఎన్ని ఛానల్స్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, రేపొద్దున ఒక 100 ఏళ్ళ తర్వాత మీ ఎయిమ్ ఎలా ఉంటుందంటే చాలామంది రేపొద్దున మనం అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకోవాలి. నువ్వే వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి చెప్పుకుంటే ఏంటి, చెప్పుకోకపోతే మనకెందుకు, ఇంకా అనవసరం అండి. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటామో తెలియదు. ఇప్పుడు అందుకని ఏంటంటే ఆడిని మార్చాలని నువ్వు ఏ రోజైతే కంకణం కట్టుకున్నావు అక్కడే అయిపోతాం మనం. అంతే, ఫస్ట్ నిరుత్సాహం అక్కడే జరుగుద్ది. మార్చాలనుకోకు, నువ్వు మారు, నీ పని నువ్వు చెయ్యి, ఇంకొకటి మారాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోకు. అలా కోరుకోకుండా ఉండమని చెప్పేదే ధర్మం అండి, మన సనాతన ధర్మం. సో ఫైనల్గా 32 డెంటల్ క్లినిక్ విజన్ కానీ లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ, కోరికలు అంటారు కదా, ఏ రకమైన కోరికలు ఉన్నాయి? అంటే యాక్చువల్గా నాకు ఒక మీడియం ఇయర్స్ అయిపోయిందా? ఇంకా లేదండి, 8 years అయింది. ఓకే, 8 years అయింది, 9th yearలోకి వెళ్తున్నాను. ఏంటంటే ధర్మం తప్పకుండా, అధర్మం చేయకుండా, కోరిక ఎక్కువ లేకుండా, భగవంతుని కోరుకునేది ఏంటంటే నేను అత్యవసర మార్కులు కానీ, నువ్వు అనవసరంగా నాకు పరీక్షలు పెట్టి నన్ను గొప్పవాడు చేయాలని చెప్పి నువ్వు గొప్ప గొప్ప ఆలోచనలన్నీ పెట్టుకోకు. నేను ఒకసారి అది కూడా కోరుకుంటాను. ఇప్పుడు నేను గొప్పవాడిని చేయమన్నాను కోరుకున్నాను అనుకోండి, నాకు బోలని పరీక్షలు పెడద్ది, కష్టాలు ఇస్తాయి నాకు ఇవన్నీ. ఇప్పుడు ఈ అత్యవసర మార్కులు కానీ నేను పట్టుకొని ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకునే శక్తి లేదు నాకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది తీసుకొచ్చి నీ దగ్గరే పెడతాను నేను, మళ్ళీ నీకే ఏదో బాధ మళ్ళీ అన్నీ మొయ్యాలి. అందుకని ఏంటంటే నన్ను ఒక అత్యాసర మార్కులు గాడి కిందే చూడు, నన్ను అంత గొప్పవాడు నువ్వేం చేయక్కర్లేదు. తినటానికి తిండి ఇచ్చావు, ఎవరిని అడుక్కోకుండా చేసావు, 10 మందికో 100 మందికో ఏదో ఒకటి సాయం చేసుకుంటూ అలా పోతున్నాం. మంచి మనసు ఉంది, మంచి చెప్తున్నాం, మంచి బోధించుకుంటూ పోదాం. ఒక నార్మల్ లైఫ్ని, అహంకారం లైఫ్ని లేని నాకు ఒక జీవితాన్ని ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు. ఏదేమైనా కానీ ధర్మం తప్పకుండా చూసుకోమ్మా. ఎందుకంటే ఆ ధర్మం తప్పే 34 ఏళ్ళు జీవించా. ఫస్ట్ ఒక 10 ఏళ్ళు జీవించి ఉండను, ఇది చిన్నతనం కాబట్టి అలా పోద్ది. తర్వాత నుంచి మనకి వస్తుంది కదా, ఆ వచ్చిన తర్వాత 24 ఏళ్ళు ఏమేమి ఎదవ పనులు చేయాలి అన్ని డిస్టర్బెన్స్ అక్కడే, అంటే సర్వదరిద్రాలు చేసుకుని వచ్చాను. ఇప్పుడు జ్ఞానం కలిగింది. ఇదివరకు తెలివితేటలతో బతికాను, అందుకే సంపాదన కావాలనిపించింది. ఇప్పుడు జ్ఞానంతో కావాలనుకుంటున్నాను. అందుకని ఏంటంటే నాకు ఏది వద్దనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఉన్నది పంచుకుంటూ ఏ అహంకారం లేకుండా నన్ను చూసుకో అమ్మ అని చెప్పానని ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటాం తప్ప ఇంకేం లేదు. చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, ఒక మంచి తృప్తికరమైన ఇంటర్వ్యూ. అంటే ఒక ఎంటర్ప్రెనర్ని చూశాను, ధర్మస్థాపన గురించి చూశాను. అన్నిటికంటే మించి నన్ను నేనుగా ఎలా ఉండాలి, నా తర్వాత నేను ఎవరికైనా మంచి చేయాలి అని అనుకోవడం గొప్ప. ఇంకొకరిని మార్చేస్తాను అనడం అనేది అంతకంటే ఎక్కువ తలనొప్పి ఇంకోటి ఉండదు. ఫస్ట్ నువ్వు మారు, నువ్వు మారిన తర్వాత ఇంకేదన్నా ఆలోచించాలి అనే ఆశయం చాలా పెద్దది. అవన్నీ సిద్ధింపజేయాలి. ముందు 32 డెంటల్ క్లినిక్ ఎదగాలి అని అయితే ఆయనకు లేదు, కానీ బట్ ఉన్న దాంట్లో న్యాయం చేయాలి, పేదవాళ్ళందరికీ దగ్గరగా ఉండాలి, ఉన్న దాంట్లో చాలా బాగా చూడాలి, అటు ఇటు కాకుండా పోవద్దు అనేది ఆయన ఆశయం.
అది చాలా తక్కువ మందిలో చూశాను నేను. అంటే అది చూడ్డానికి ఏంటో మనకు చేత కాదు ఎక్స్పాన్షన్ అనుకుంటారు కానీ విషయం అది కాదు. అంటే తక్కువ తెలిసిన దాంట్లోనే ఎక్కువ తెలుసు అన్న భ్రమలో చాలా తప్పులు చేసేస్తూ ఉంటారు. ఆయన ఆ తప్పులు చేయకుండా ఉండాలనేది ఆయన ఆశయం. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా గౌతమ్ గారికి అయితే థ్యాంక్స్ చెప్తూ ఫైనల్గా తెలుసు కదా మన ఛానల్ మోటో జై జవాన్ జై కిసాన్ 3 సార్లు అనిపిస్తే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్. జై హింద్.